అయితే మన యువత అందరూ ఎక్కువైతే సిటీస్లో జాబ్స్ చేయలేక ప్రతి ఒక్కరు నాటుకోడి ఫార్మసీలోకి పౌల్ట్రీ ఫార్మ్స్లోకి అయితే దిగేస్తున్నారు అనమాట. మీ అందరి కోసము పౌల్ట్రీ ఫార్మ్స్లోకి దిగే వాళ్ళ కోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను అనమాట. ఇందులో ఎలా మీరు గెటిన్ అవ్వాలి, ఇందులో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుకోవాలి, మీరు ఎన్ని కష్టాలు అయితే ఇందులో ఉంటాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఒక మన రైతన్నని అయితే అడిగి ప్రతి ఒక్కటి అయితే తెలుసుకుందాం అనమాట. మీరు ఒకసారి చూసుకోండి, వెనకాల అయితే పౌల్ట్రీ ఫామ్ అయితే ఉందన్నమాట. దాదాపుగా 5,000 కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు అయితే అన్న వాళ్ళని అడిగి మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. చెప్పండి అన్నగారు, ఇది ఎంత ఫీట్ ఉంటుంది, ఎంత పొడుగు ఉంటుంది? ఇది వచ్చేసి 25 ఫీట్స్ విత్ 250 ఫీట్స్ లెంత్ ఉంటుంది. లెంత్ ఉంటుంది. దాదాపు ఎన్ని కోళ్ళు వేస్తారు ఇందులో, ఎన్ని కోడి పిల్లలు వేస్తారు? 4,500 నుంచి 5,500 చిక్స్ పడతాయండి. ఫిట్స్ పడతాయి చిక్స్. ఇప్పుడు మీకు ఫీడింగ్కి ఎట్లా మీరే ఇస్తారా, ఎట్లా కంపెనీ ఇస్తుందా? అండి, మేము ఓన్లీ షెడ్ వేసుకోవడం మా బాధ్యత. మేము లోన్ తీసుకుంటాము, అది మా పర్సనల్. ఓకే. దానికి వచ్చేసి ఇది కంపెనీ వచ్చి ఏమాత్రం హెల్ప్ చేయదు. షెడ్ అనేది మేమే వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి చిక్స్ కానీ, నెక్స్ట్ వన్ ఫీడ్ కానీ, మెడిసిన్స్ కానీ అన్ని కంపెనీనే ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. ఇప్పుడు రైతులు ఎవరన్నా మన చుట్టుపక్కల గ్రామంలో ఉండే వాళ్ళు షెడ్ వేసుకుంటారు, వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి మీ కంపెనీని? అంటే మా కంపెనీ వచ్చేసి ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు కదా ఇక్కడ. ఓకే. మేము ఫార్మర్స్ ఉండుకునేసి మేము వెళ్తాం, కంపెనీ దగ్గరికి వెళ్తాము. ఓకే. అక్కడ కంపెనీని అప్రోచ్ చేసి ఇలా మాకు షెడ్ ఉంది, ఆ షెడ్కి మాకు చిక్స్ కావాలని చెప్తే కన్నా వాళ్ళు వచ్చి చూసుకుంటారు. చూసుకొని వచ్చేసి ఎంత పెడుతుంది, ఎంత లెంత్ ఉండేసి, అంటే సన్లైట్ అనేది లైటింగ్ అనేది బాగుందా లేదా అని తెలుసుకునేసి, ఈ ఊరికి ఎంత డిస్టెన్స్లో ఉండేదని చూసుకునేసి మాకు చిక్స్ ఇస్తారు. అంటే ఈ షెడ్ కెపాసిటీ బట్టి మాకు పిల్లలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీరియడ్ ఎన్ని రోజుల్లో పంటకు వస్తుంది అన్న పిల్లలు? యాక్చువల్లీ అండి ఒక కంపెనీ ఒక విధంగా ఉంటుందండి. ఇన్ కేసు మేము తీసుకునేది వచ్చేసి వెన్కాఫ్ విహెచ్ఎల్ కంపెనీ, అది వెన్కాఫ్ అంటారు. మీకు విహెచ్ఎల్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. వెన్కాఫ్ చికెన్ ఐడియా ఉంది కదా, అది వెన్కాఫ్ చికెన్స్ విహెచ్ఎల్ నుంచి మేము పిల్లలు తీసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి డే ఫస్ట్ నుంచి 36 డేస్ వరకు మేము మెయింటైన్ చేస్తాం. అంటే పిల్లల్ని చిక్స్ కానీ వాటిని ఫీడింగ్ కానీ డేకి 2 టైమ్స్ ఇస్తాం ఫీడ్. అంటే మార్నింగ్ ఇస్తాము, నెక్స్ట్ ఈవినింగ్ టైం ఇస్తాము. డేకి 2 టైమ్స్ ఇస్తాము. వాటర్ అనేది కంటిన్యూస్లీ వెళ్తూ ఉంటుంది. ప్రతిరోజు ట్యాంక్ క్లీన్ చేసుకుంటాము, మెడిసిన్ వాటరే ఇస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డే 36 నుంచి కటింగ్ వెళ్తుంది. మెడిసిన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం 40 డేస్లో 36 డేస్ నుంచి 40, 42, 43కి చిక్స్ అయిపోతాయి. కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్లీ మెడిసిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మెడిసిన్. ఇప్పుడు ఫీడ్ ఒక రోజుకి ఎన్ని టైమ్స్ ఇవ్వాలన్న మన పిల్లలకి? మార్నింగ్ ఇస్తాము. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఈవినింగ్ ఇస్తామండి. 2 టైమ్స్ ఇవ్వాలి. ఒక రోజుకి పిల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది. ఒక రోజుకి అప్రాక్సిమేట్గా ఎన్ని గ్రామ్స్ వరకు మనం ఇవ్వచ్చు ఒక పిల్లకి? ఒక పిల్ల అంటే టోటల్ వైజ్ ఒక పిల్ల ఎన్ని గ్రాములు తీసుకుంటే మనం ఎగ్జాక్ట్గా తెలియదు. కాకపోతే ఓవరాల్ గా వచ్చేసి ఒక రోజుకి ఇప్పుడు ఒక 5,000 పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఒక రోజుకి ఎన్ని మోట్ల ఫీడ్? అది ఏజ్ నింటే అది డిక్రీజ్ అవుతుందండి. స్టార్టింగ్ డే 2 డే చిక్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది. అంటే ఇప్పుడు మనం వచ్చేసి 39th డే. 39th డే కాబట్టి మాక్సిమం ఒక లిఫ్టింగ్ జరగకపోతే ఒక 5,000 పిల్లలు వచ్చేసి మోస్ట్లీ ఒక 14-15 బ్యాగ్స్ తినేస్తాయి. అంటే ఒక బ్యాగ్ వచ్చేసి 50 కేజీస్ ఉంటుంది. ఒక బ్యాగ్ వచ్చి 50 కేజీస్ వస్తుంది. 14-15 బ్యాగ్స్ తీసుకుంటుంది ఫీడ్. అంటే ఓవరాల్ గా ఒక 600-700 బ్యాగ్స్ ఈ బ్యాచ్ అయిపోయేదికి కంప్లీట్ అయిపోతుంది. అది టోటల్ గా కంపెనీనే ఇస్తుంది ఫీడ్. ఇప్పుడు మనం దీన్ని మెయింటైన్ చేయడానికి లేబర్స్ ఏమైనా దొరుకుతారా, లేకపోతే ఎంతమంది ఉంటే మెయింటైన్ చేయగలుగుతారు ఈ ఫామ్? మోస్ట్లీ ముగ్గురు ఉండొచ్చు అండి. ఒక ముగ్గురు, ఇద్దరు. ఎందుకంటే మార్నింగ్ దున్నుకోవాల్సి వస్తుంది. ఓకే. డైలీ దున్నాలి, ప్రతిరోజు దున్నుకోవాలి. మనకు పిల్ల హెల్దీగా ఉండాలంటే డైలీ దున్నాల్సి వస్తుంది. మార్నింగ్ అంటే మొత్తం అక్కడ ఉలవ పొట్టు వేసి ఉంటారా? ఉలవ పొట్టు కదండి, ఇది రైస్ తౌడు. మనము రైస్ మిల్ లో బియ్యం కొట్టి అంటే మనం నూక అయింది కాదు, మొత్తం కొంచెం తౌడు వస్తుంది. 2 టైప్స్ లో వడ్ల పొట్టు అంటాం కదా, వడ్ల పొట్టు. ఆ వడ్ల పొట్టు వేసుకోవాల్సి వస్తుంది. వడ్ల పట్టు అనేది ప్రతిరోజు మనమైతే క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా, దున్నాలి. కింద పైకి కిందకి దున్నుతా ఉండాలి. అది ఫైనల్ గా మనమే సేల్ చేసుకోవచ్చు, మళ్ళీ రీసేల్ చేయొచ్చు. టోటల్ గా మనకి దీంట్లో వచ్చేసి ఒక అప్ టు 1 lakh వరకు ప్రాఫిట్ వస్తుంది. 1 lakh ఫర్ 40 days కి. 40 days కి 1 lakh వరకు అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. మొత్తం ఖర్చు అంతా కంపెనీనే చూసుకుంటుంది. కాకపోతే మనం అడిషన్ గా మనం ఏదైనా మెడిసిన్ ఇవ్వాలంటే టోటల్ మెడిసిన్ అంతా కంపెనీనే ఇస్తుంది. కాకపోతే మనం ఏదైనా ఇంకా మనం బెటర్ ఇంప్రూవ్ కోసం అయితే మనం మెడిసిన్స్ తెచ్చుకోవచ్చు. మేమైతే కంపెనీ ఇచ్చిన ప్రొవైడ్ చేస్తాము. అప్రాక్సిమేట్లీ ఒక 36-40 days కి 2 kgs అబోనే వచ్చేస్తుంది పిల్ల. ఒక పిల్ల 2 kgs అబోనే వస్తుంది విత్ ఇన్ 40 days లో. ఇప్పుడు 40 days 2.4 kgs
100 గ్రాములు తక్కువ 2.5 కేజీ ఉంది పిల్ల ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రతి ఒక్క పిల్ల అయితే 2.5 కేజీ పైన అయితే ఉన్నాయన్నమాట. మీరే చూడండి ఒకసారి లైవ్లో. ఓకే అన్నగారు, ఇప్పుడు మీరు ఫామ్ గురించి అయితే బాగానే చెప్పారు. ఇప్పుడు చాలామంది యువతకి అయితే తెలియడం లేదు ఫామ్స్ గురించి. ఏదో ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లో చూసేసి లక్షలు వచ్చేస్తాయని చెప్పి అనుకొని అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు చెప్పింది నిజమే అండి. లక్షలు అంటే లక్షలు రావు. ఓకే, అప్రాక్సిమేట్లీ 40 డేస్ టోటల్గా లేబర్స్ ఉంటారు. దాన్ని మనమే అంటే ఒక ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కానీ ఒక 3 మెంబర్స్ అయితే దీన్ని సపోర్ట్ చేసుకునేసి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నాకు ఒక 5,500 పిల్లలు ఉన్నాయి. వీటికి అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు వస్తుందండి 40 డేస్కి అప్రాక్సిమేట్లీ 1 lakh వస్తుంది. ప్రాబ్లం లేదు. కాకపోతే దాని మెయింటెనెన్స్ సరిగా ఉండాలి. దాని ప్రతి దాన్ని మనం చూసుకుంటా ఎప్పటికప్పుడు మొటాలిటీ ఉంటుంది, అంటే చనిపోయిన వాటిని మొటాలిటీ అంటారు, అది తీసుకున్న రిమూవ్ చేసుకుంటా పర్ఫెక్ట్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పినట్టు మనం వాడుకుంటే కన్నా 100% రిజల్ట్ ఉంటుంది. 100% ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి, అవుట్ సైడ్ నుంచి ఎవరిని రానివ్వకూడదు లోపల. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగింటారో ఇది కోడ్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది, డెలికేట్ గా ఉంటుంది. కాబట్టి అది ఈజీగా అటాక్ అయిపోతుంది వైరస్. కాబట్టి మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకునేసి దానికి వాడేటవన్నీ వాడుకుని పర్ఫెక్ట్ వాడుకుంటే హ్యాపీగా వస్తుంది. కొన్ని టైమ్స్ లో ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేసి రీసెంట్ గా వచ్చింది. అట్లా వాటికి మనం ఎవరిని రిస్ట్రిక్షన్ చేయాల, ఇక్కడికి ఎవరు రానివ్వకుండా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది 100% వస్తుంది. పౌల్ట్రీ ఫామ్లో లాస్ అయిన వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఇన్ కేస్ మనకి ఏదైనా డిసీజ్ వస్తే తప్ప మనం ఏం చేయలేము. అది ఎలా వస్తుందో మనకే తెలియదు కదండి. ఇన్ కేస్ రాకపోతే 100% మనకి ప్రాఫిట్ వస్తుందండి. కంపెనీ అనేది ప్రతిదానికి మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అన్నగారు ఏం చెప్తున్నా అంటే పౌల్ట్రీ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఎప్పుడైతే లాస్ అయితే ఉన్నదనమాట. మీరు కొన్ని రూల్స్ని పాటించుకోకుండా, అంటే బయట వాళ్ళని లోపల తెచ్చుకొచ్చడం, అందరినీ ఇక్కడికి వెప్పించి, అంటే లైక్ వైరసెస్ ఏమన్నా వచ్చాయంటే ఏమన్నా నష్టపోతే అప్పుడు మాత్రమే మీకు లాస్ వస్తుంది. కానీ మిగతా టైంలో పౌల్ట్రీ ఫామ్లో అయితే మీకు ఎలాంటి లాస్ అయితే ఉండదు. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసుకునే వాళ్ళు అయితే మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అన్న అయితే మంచిగా అయితే చెప్తున్నారు. మనకు షెడ్ అనేది వేయాలంటే అప్రాక్సిమేట్లీ 15 to 20 lakhs అవుతుంది. ఓకే, మనం కొత్తగా షెడ్ వేసుకోవాలంటే అప్రాక్సిమేట్గా 15 నుంచి పిల్లలకి ఒక 5,000 పిల్లలకి మనం పౌల్ట్రీ ఫామ్ వేసుకోవాలనుకుంటే ఒక 15 నుంచి 20 lakhs వరకు అయితే అవుతుందని చెప్తున్నారు.